96 సినిమాతో యావత్ మూవీ లవర్స్ ని కట్టిపడేసిన సి. ప్రేమ్ కుమార్ 6 ఇయర్స్ తర్వాత సత్యం సుందరం సినిమాతో వచ్చాడు. కార్తీ, అరవింద స్వామి మెయిన్ లీడ్లో కనిపించారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. సినిమా టీజర్ అండ్ ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు రేకెత్తించినట్లుగానే సినిమాలోనూ అది కనిపించింది. చాలా న్యాచురల్ గా అనిపించింది. రైటింగ్ గానీ, సీన్ కంపోజ్ చేసే తీరుకు ఆడియన్స్ లీనమైపోయారు. కొన్ని సీన్స్ చూస్తుంటే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ తరహా సన్నివేశాలు, డైలాగ్స్ ఎన్నెన్నో ఈ సినిమాలో ఉన్నాయి. మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఒక మనిషి అవసరం ఎంత ఉంది అనేది సత్యం సుందరం మెయిన్ థీమ్ అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ఎంతో అందంగా చూపించారు. తన తండ్రి వైపు బంధువుల మధ్య వచ్చిన ఆస్తి తగాదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు వదులుకోవాల్సి వచ్చి సిటీకి వెళ్లిపోతాడు సత్యం. బాబాయ్ కూతురు పెళ్లి కోసం చాలా ఏళ్ల తర్వాత ఊరికొస్తాడు. అక్కడే పరిచయం అవుతాడు దూరపు బంధువు కార్తీ. చాలా సరదాగా కలిసిపోయి బోలెడన్ని కబుర్లు చెబుతూ సత్యం ఎక్కాల్సిన బస్ మిస్ చేయించి మరీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఊరు నుండి మళ్లీ సిటీకొచ్చేసిన సత్యంకి ఆ బంధువు ఎవరు అనే ప్రశ్న మాత్రం మనసులోనే మిగిలిపోతుంది. అసలు సత్యంకి ఈ బంధువు ఎలాంటి చుట్టం, అతని పేరేమిటి, అతని ద్వారా సత్యం తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటి వంటి ప్రశ్నలకు హృద్యంగా చెప్పిన సమాధానమే సత్యం సుందరం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ అంతా దూరమవుతుంది. జీవితంలో మరిచిపోయిన గుర్తురాని అనుభవాల్ని, మనసు లోతుల్లో పాతుకుపోయిన అనుభూతుల్ని తవ్వితీసిన సినిమా ఇది. అరెరే, అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు అలానే తెరపై అరవింద స్వామి, కార్తీల డైలాగ్స్ కొనసాగితే బాగుండు కదా అనిపిస్తుంది. ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్తో పాటు చాలా సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది ఈ సినిమా. అయితే తమిళంలో సింక్ సౌండ్తో తెరకెక్కించిన ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్లోనూ సింక్ సౌండ్ ఎఫెక్ట్ కంటిన్యూ చేద్దామని చేసిన ప్రయత్నం కాస్త బెడ్స్ కొట్టింది. కార్తీ డబ్బింగ్ ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా ఉంటుంది. ఈ చిన్నపాటి మైనస్ తప్పితే సత్యం సుందరం ఒక శ్రావ్యమైన సినిమా చూసిన అనుభూతిని మిగిల్చుతుంది. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో చూడండి.